ధరణిని మొత్తం మేమే రీప్లేస్ చేసినామని, ధరణి పోయినందుకే దరిద్రం పోయిందనని, భూభారతి వచ్చినందుకు మేము పెద్ద పీక్ కట్టలు కట్టినామని. అయితే నిన్న చిత్రగుప్తు రాలే కదా, ఇలా సగం నిజాలు అయిపోతాయి, నీకు ప్రయత్నం అయిపోతుంది అనమాట. స్లోగన్ ఇచ్చి మాట్లాడుతుంది, సొల్యూషన్ ఇచ్చిందా? ఇలా రోడ్ మ్యాప్ ఏమున్నది అని అంటే 6 గ్యారెంటీలు అమ్మా, 6 గ్యారెంటీలు అమ్మా. కోట్లు కాకరిచ్చి ఉంచిన, చివాట్లు పెట్టిన ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ అనేది ఇంకా కియాస్లోనే ఉన్నది కదా. వాళ్ళే రాసిరు నిన్న ఆగమాగం కాంగ్రెస్ హీనా చరిత్ర, స్లాట్ బుకింగ్ ఫ్రాడ్ అంట. మళ్ళా అద్దం లాంటి ట్రాన్స్పరెన్సీ అవాక్కయిందా? నేను ఎదురు చూస్తున్నా, మరి రేవంత్ అన్న నా చేతిలోన చెయ్యేసి చెప్పేయవా అవినీతని 6 గ్యారెంటీలని. నేను ఎదురు చూస్తున్నా. నిన్నటి పేపర్లో కథనాలు వచ్చినాయి. ఏమని కథనాలు వచ్చినాయనంటే, మన కాంగ్రెస్ పాలనలో అదే మన ధరణి పోర్టల్ విషయం మీద, ధరణి భూభారతి పోర్టల్ మీద, దాని తర్వాత రిజిస్ట్రేషన్లు 1300 రిజిస్ట్రేషన్ స్లాట్లు బుక్ కాలేదనని ఎక్సెట్రా ఇట్లాంటి కథనాలు వచ్చినాయి. ఈ కథనాలకు కాంగ్రెస్ పార్టీ భలే సక్కదనం చెప్పింది. ఎట్లా చెప్పింది అని అంటే, ఇక అసలు మేమేదో నేతి బిరకాయలమనని, ధరణిని మొత్తం మేమే రీప్లేస్ చేసినామని, ధరణి పోయినందుకే దరిద్రం పోయిందనని, భూభారతి వచ్చినందుకు మేము పెద్ద పీక్ కట్టలు కట్టినామని. అయితే నిన్న చిత్రగుప్తు రాలే కదా, ఇలా సగం నిజాలు అయిపోతాయి, నీకు ప్రయత్నం అయిపోతుంది అనమాట. మేము లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాం సారు, లేటెస్ట్గా వస్తాం. ఇప్పుడు ఇలా షిట్టా ఇప్పి ఇలా క్షీర్ చింతపండు పెట్టనికనే చిత్రగుప్తులో నిన్న మాకు కళలు వచ్చిండు. గిరీష్ 2 రోజులు కాదు రా ఊక అనంటే, పోత స్వామి అని పో సగం నిజాలు ఎక్కువైపోయినాయి, రాష్ట్ర సర్కారు సగం నిజాలు ఎక్కువైపోయినాయి అని అన్నారు. ఏమైపోయినాయి? భూభారతి ఆర్ ధరణి మీద అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతారంటే, ధరణి అనేది ఒక పెద్ద స్కామ్ అంట. ప్రీవియస్ గవర్నమెంటు వెనకటికి ఈ స్కామ్లా మునిగి పాలల్లో ముంచి నీళ్ళల్లో ముంచి ప్రజలను ఇబ్బంది పెట్టిందట. గవర్నమెంట్ రికార్డ్స్ వెరిఫై చేసి చూస్తే 4800 డిస్క్రిపెన్సీస్ వచ్చినాయి. ఎన్ని డిస్క్రిపెన్సీలు వచ్చినాయి? ఇష్యూలు ఎన్ని వచ్చినాయి? 4800 ఇష్యూలలో. ఎన్ని ఇష్యూలలో? అవుట్ ఆఫ్ 52 lakh ట్రాన్సాక్షన్స్. అంటే 52 లక్షల ట్రాన్సాక్షన్లు చేస్తే అందులో ఎన్ని ప్రాబ్లంలు వచ్చినాయి ఫ్రెండ్స్? ఎంత వచ్చినాయి? 4800. 4800 అని అంటే ఎంత పర్సెంటేజ్గా మీరు చూసుకోరు. అంటే మళ్ళీ ఇది ఎగ్జాగరేటెడ్ ప్రాపగండా కాదా? ఇష్యూలు ఉన్నాయి, నేను లేవని అంటలేను. సిస్టమిక్ లూటేయడం కనిపించింది, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ప్రూవ్ చేయాలిగా. చేసిరా? కాంగ్రెస్ పవర్లకు రాగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మేము ఫిక్స్ చేసేస్తాం, ఎస్ అన్నట్టు మాట్లాడతారు చూడు, అట్లా మాట్లాడింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ వచ్చినాక కూడా ఆడిట్లు కంటిన్యూ అవుతున్నాయి కదా, ఫోరెన్సిక్ ఆడిట్ టాక్స్ మొత్తం కంటిన్యూ అవుతున్నాయి కదా, ఇంకా ఇష్యూస్ ఉన్నాయి కదా, ప్రజలు బాధలు పడుతూనే ఉన్నారు కదా, పడుతున్నారా లేదా? కాంగ్రెస్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 2 సంవత్సరాలు అయిందా? నేను 2 సంవత్సరాలలో ఈ టాపిక్ ఎప్పుడైనా తీసుకున్నానా? వాళ్ళు పేపర్లలో వేసుకొని సగం నిజాలు చెప్పిన తర్వాత నేను తీసుకున్నా. అంటే ఇలా కాంగ్రెస్ మాట్లాడుతుంది స్లోగనా కాదా? సొల్యూషన్ ఇచ్చిందా? స్లోగన్ ఇచ్చి మాట్లాడుతుంది, సొల్యూషన్ ఇచ్చిందా? ఇలా రోడ్ మ్యాప్ ఏమున్నది అని అంటే 6 గ్యారెంటీలు అమ్మా, 6 గ్యారెంటీలు అమ్మా. ఏమా గ్యారెంటీ? ఏమా? సెకండ్ పాయింట్ కూడా సంకనాకపోయి. ఇప్పుడు థర్డ్ పాయింట్ కడుకొద్దాం. సెక్షన్ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ మిస్యూజ్డ్ అర్లియర్గా మిస్యూజ్ చేసింది పాత ప్రభుత్వము సెక్షన్ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ కోట్లు కాకరిచ్చి ఉంచిన, చివాట్లు పెట్టిన ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ అనేది ఇంకా కియాస్లోనే ఉన్నది కదా. వాళ్ళే రాసిరు నిన్న ఆగమాగం. ఏ పేపర్లో వచ్చింది? మళ్ళా వెలుగులో వచ్చింది. నేను నమస్తే తెలంగాణ తీసుకొని మాట్లాడితే గిరీష్ నువ్వు వత్తాసు వలుకుతున్నావు అనొచ్చు. ఆగమాగం అని ఎవరు రాసిరబ్బా? వెలుగు పేపర్లో రాసిరు. వెలుగు పేపర్లో రాసినాక మళ్ళీ నేను ఏమనాలా? కాంగ్రెస్ స్లోగన్లు ఇచ్చిందా లేకపోతే సొల్యూషన్లు ఇచ్చిందా? మంది మీద బట్ట కలిసి మీదేసుడు తప్ప. సెక్షన్ 22 ఇప్పుడు ఎవడు వైలేట్ చేస్తున్నాడు కోర్టుల ప్రకారం? కాంగ్రెస్ హీనా చరిత్ర. హైకోర్టు డైరెక్షన్స్ ఫాలో అవుతలేరట. కాదు, హైకోర్టు డైరెక్షన్స్ మేము ఫాలో అవుతున్నాం, మేము ఎప్పుడు కూడా చట్ట విరుద్ధమైన పనులు చేయం అని చెప్పి చెప్తున్నారు. న్యూస్ పేపర్లలో ఏమొచ్చింది? హైకోర్టు చివాట్లు పెట్టింది, హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది అని చెప్పి పెట్టిరా లేదా? అంటే దీని అర్థం ఏంది? కాంగ్రెస్ అలా యాటిట్యూడ్ మార్చుకుంటుందా? అలా చరిత్ర ఏంది ఫ్రెండ్స్? కాంగ్రెస్ ఈయన చరిత్ర. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఇవాళ ఏమున్నది కంప్లీట్గా కాంగ్రెస్ది? ఓడి చేతులు ఉన్నది, ఎవరి చేతులు ఉన్నది? ఆలోచించురు. కాంగ్రెస్ ఏమంటుంది తెలుసా? ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, దాన్ని మేము పబ్లిక్ ఇంట్రెస్ట్లో కాపాడుతున్నాము అని అంటున్నాం. ఏవాక్యూ ప్రాపర్టీలు తీయాలనా? తీయమంటారా? కాపరా ఏవాక్యూ ప్రాపర్టీ తీయాలా? రెడీ అవుతుంది చిట్టా. అమ్మ తోడు రసవత్తరంగా ఉన్నది ఫ్రెండ్స్, అది తీస్తున్నా. మళ్ళీ అది ప్రొహిబిటెడ్ లిస్టే కదా ఏవాక్యూ ప్రాపర్టీ అంటే.
కరెక్టా రాంగా? అది కేంద్రానికి వస్తుందా, రాష్ట్రానికి వస్తుందా, కేంద్ర రాష్ట్రాల మీదకి వస్తుందా, ఇక అది చట్టం నిర్ణయిస్తుంది. ఆయన ఆశీర్వదిస్తాడు, నేను చిట్ట అయిపోతా, గంతే గంతే, మాది ఇంకేం ఉండదు ఆడ. అయితే హైకోర్టు ఏమన్నదో ఇనుండ్రి. హైకోర్టు ఏమన్నది తెలుసా? హైకోర్టు ప్రైవేటు డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇది నువ్వు లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేస్తావా, లేకపోతే పొలిటికల్ విల్తో చేసి పడేస్తావా అంటే సెటిల్మెంట్. ఏమంటారు? ఫీ రియంబర్స్మెంట్ ఏం చేస్తాను, నేను సెటిల్ చేస్తా అలా కరీంనగర్ గ్రానైట్ నేను సెటిల్ చేస్తా. లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యేదామా లేకపోతే ఏం చేద్దాం? ఇల్లీగల్ ట్యాగ్ని కంటిన్యూ చేసింది ఎవరిడా? కాంగ్రెస్. రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంట అద్దం లెక్క ఉందంట. ఈడికేం చూస్తే ఆడ కనబడుతుందంట, ఆడికే ఆ అద్దం ఇట్లా మస్కిట్లో దుడవంగానే అర్థమైంది. ఏంది తెలుసా? నేను కాదు, పేపర్లలోనే వచ్చినాయి. 1300 రిజిస్ట్రేషన్లు ఎఫెక్ట్ అయినాయి అంట. స్లాట్ బుకింగ్ ఫ్రాడ్ అంట. ఏమంటారు? 1300 స్లాట్ బుకింగ్ ఫ్రాడ్ అంట. ఏడా? యాదాద్రి డిస్టిక్లా. ఎవరి పరిపాలనలో? ప్రజా పరిపాలన. ఎవరి నేతృత్వంలో? రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో. మళ్ళా అద్దం లాంటి ట్రాన్స్పరెన్సీ. అవాక్కయిందా? ఇదే తమ్నేల్ మంచిగా ఉంది. అద్దం లాంటి ట్రాన్స్పరెన్సీ అవాక్కయిందా? నేను అడుగుతున్నా. దాని తర్వాత చూడండి, రిజిస్ట్రేషన్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది. దాని తర్వాత చూడు, ఫ్రాడ్స్ ఆర్ లెగసీ ఇష్యూస్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. అవినీతి ఉంది చూడు, వాళ్ళకు ఇంటి పేరు అది. ఎవరు మాట్లాడుతారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. మళ్ళీ స్లాట్ బుకింగ్ ఫ్రాడ్ 1300 రిజిస్ట్రేషన్లు ఎవరు పరిపాలనలోని? అదే గింజ అంటారు చూడు, గింజ. ఏం గింజ? ఏదో గింజ మీద మంచిగా ఉంటుందంట, కింద నల్లగా ఉంటుందంట. ఆ నల్లది దాని కనబడదట. మళ్ళీ అకౌంటబిలిటీ ఇవాళ ఎవరు తప్పించుకున్నారు బాబాయా? అడిగితే మనం మాట్లాడగలుగుతున్నామా? ఆగలే. ఇంకా జర దుంకినా నీళ్ళల్లో ఈత కొట్టనీకే సిలిండర్ పెట్టుకొని దుంకితే వీళ్ళు ఏమంటారంటే కమిటీలు ఇంకా ఎంక్వైరీలు అన్నీ చేస్తున్నాం, మీరు వచ్చి ధరణిని భూభారతి లెక్క మారుస్తే ఇవన్నీ పోయినాయి కదా, ఇంకా 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 ఎందుకు నడుస్తుంది అది? నేను ఎదురు చూస్తున్నా. మరి రేవంత్ అన్న నా చేతిలోన చెయ్యేసి చెప్పేయవా అవినీతని 6 గ్యారంటీలని నేను ఎదురు చూస్తున్నా. ఇచ్చిండా? ఎంక్వైరీలు అనౌన్స్ చేసిర్రు. సిస్టమేటిక్ ఓవరాల్ అనేది కంప్లీట్ అయిందా? ఓవరాలింగ్ చేయాలి కదా, చేసిరా? చేతిలోన చెయ్యేసి ఎప్పుడు చెప్తారు? మళ్ళీ డిలే టాక్టిక్స్. ఇది పరిపాలననా? డిలే టాక్టిక్స్ పరిపాలననా? కాదు కదా. ధరణిని మొత్తం ఇట్లా చింపి విసికి ఇట్లా పడేయాలి డస్ట్బిన్లా అని చెప్పారు. భూభారతి ఏమైంది? మళ్ళీ ఏడిదాకా వచ్చింది? గవర్నమెంటే నడుపుతున్నది. మళ్ళీ దాని మీద ఎందుకు ఆడిట్ చేస్తారు? అది స్క్రాప్ అయితే స్క్రాప్ చేసి కొత్తగా చేయాలి కదా. కరెక్టా? నువ్వు ఇది స్ట్రాంగ్ అంటావు, దీన్ని కూలగొట్టాలంటావు, బట్ అదే పిల్లర్ల మీద కడతానంటావు. బునియాదే వేస్ట్ అని చెప్పి నువ్వు మళ్ళీ దాని మీదనే నువ్వు పిల్లర్లు కట్టుకున్నాయి మనం దాని మీద కడదామని అంటే మళ్ళీ నీ మాటలు తప్ప, నీ ఆలోచన తప్ప, నీ ఆచరణలు తప్ప, నీ రాజకీయమే తప్ప, లేదా నీ పార్టీయే తప్ప. ఇంకా చూడీళ్ళు కాంగ్రెస్ అంట మొత్తం ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతుంది చూడు దాన్ని కడుగుతున్నదంట. కడిగి పాడేస్తున్నది అంట. నేను కడుగుతున్నది కాదు, కడిగి పాడేస్తున్నది. ప్రొహిబిషన్ లిస్టులు కన్ఫ్యూజన్ ఏమాయ్. ఫ్రాడ్లు 1300 స్లాట్ బుకింగ్ రిజిస్టర్లు ఏడికైనా వచ్చినాయి. పెండింగ్ గ్రీవెన్సెస్ మొత్తం మీరు ఏమన్నా ధరణి భూభారతిది ఏమన్నా సాల్వ్ చేసిర్రా బాబయ్య చేసిరా బాబయ్య? చేయలే. కడిగేసింది అనంటే ఎట్లా మాట్లాడతారు? పొలిటికల్ స్లోగన్ ఇస్తే అయిపోతుందా? సొల్యూషన్ ఇవ్వక కంటే ముందు ఇగో ఇది చూడు. వెనకటి ప్రభుత్వం అంట అన్ని ల్యాండ్ రికార్డ్స్ని ధ్వంసం చేసిందట. నాకు తెలిసి ఇష్యూ ఏముందో అది నువ్వు చెప్పాలా, ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి. ధరణి అనేది ఒక సింగిల్ డిజిటల్ రికార్డ్ చేసిందని అనుకుందాం. అందులో ఏమన్నా తప్పులు ఉంటే నువ్వు ఏం తప్పులు చెప్పిందని ఇంతవరకు ఏదైనా ప్రెస్ మీటో అసెంబ్లీలో చర్చనో జరిగిందా? జరగలే. అంటే ఆడిట్ కాలే, కరెక్షన్ కాలే. ఇప్పుడు కాంగ్రెస్ అదే సిస్టమ్ని చూసుకొని బెనిఫిట్ చేస్తుంది, దాన్నే మళ్ళీ అబ్యూజ్ చేస్తుంది. నమ్మేదెట్టాగా రేవంత్ అన్న? నాణ్యమైన అబద్ధాలు కాదా ఇవి? నాణ్యత లేని నిజాలు అనాల. మళ్ళీ వీళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ ప్రొటెక్ట్ చేస్తుంది అని అంటారు. ఇప్పటికీ ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, రిజిస్ట్రార్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఆగినరా? చెప్పులు అరిగిపోయేదాకా తిరుగుతున్నారు. అకౌంటబిలిటీ తెస్తానన్న కాంగ్రెస్ ఇప్పటిదాకా ఈ టైంలో ఈ యాక్షను మేము చేసిందా? పబ్లిక్ ప్రాసిక్యూషన్ డేటాని పబ్లిక్ చేసిందా? అకౌంటబిలిటీ అనేది అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క మాట్లాడుతా అంటే అది నిజం అవుతుందా బ్రదర్? కాదు. బుల్డోజర్ గవర్నమెంట్స్, వీ విల్ ఫిక్స్ కరప్షన్.
అవినీతి మీద బుల్డోజర్ చలాస్తానని అంటారు. మా యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్నేమో వీళ్ళు దూషిస్తారు, ఈయననేమో అవినీతి మీద బుల్డోజర్ పెడతా అంటారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, రేవంత్ అన్న డేటాబేస్ ఏమైనా ఫిక్స్ అయిందా? కాలే. డేటాబేస్ ఫిక్స్ కాకపోతే లాలు ఇంకా ఆడిట్లు ఫిక్స్ అవుతాయా? నీ లా ఇంకా ఆడిట్ నీ డేటాబేస్ 3 ఫిక్స్ కాకపోతే ప్రొసీజర్స్ ఫిక్స్ అవుతాయా? ప్రభుత్వాలు అనేది బుర్రతో పనిచేస్తారు, బుర్రలతో. థియేటర్లలా కాదు. మళ్ళీ ఇది వాస్తవమా అవాస్తవమా ఏమంటారు చెప్పాలా? అంతేనా కదా? భారత్ మాతాకి జై.